సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నారు కదా, మీకు అనారోగ్య సమస్య ఎప్పుడన్నా వచ్చిందా? ఏ సమస్య రాలేదు. ఒకసారి మీరు కొన్ని ప్రాబ్లం ఏదో వచ్చి ఆపరేషన్ వరకు వెళ్ళినారని చెప్పి తెలిసింది. ఏ ఆపరేషన్ లేదు. ఒకసారి లోపల పేగులో కొంచెం ఓన్ పడి బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ రావడంలో కూడా భయంకరంగా వచ్చింది. ఇక ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఆ రోజు ఏదో పండగ, మహబూబ్ పేరు ఒక్కడే ఉన్నాడు కడపలో, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. ఆయన కూడా ఆ రోజు అందుబాటులో ఊరే పోయినాడు. సరే హైదరాబాద్ పోతా ఉంటే కూడా మధ్యలో ఎక్కువ అయిపోయి కర్నూలులో జాయిన్ కావాల్సి వచ్చింది. జాయిన్ అయినప్పుడు వాళ్ళు రాత్రి జాయిన్ చేసి ఇట్లా పల్స్ పడిపోయినాయి, బ్లడ్ అంతా చాలా ఎక్కువ పోయింది, సీరియస్గా ఉంది, ఇక్కడే జాయిన్ కావాల్సి వచ్చింది. కానీ అక్కడ తీసుకుపోయిన వాళ్ళు ఎండోస్కోపిక్ చేసి కొంచెం ఇది ఉంది, ఓళ్ళు పడిపోయింది, ముందు బ్లడ్ ఎక్కిచ్చేసి ఇతన్ని పల్స్ నార్మల్ వచ్చినాక పద్దను చూస్తామని, దీన్ని ఏదైనా దాన్ని ఏం చేయాలనేది పద్దను చూస్తామని. ఈ లోపల రాత్రి బ్లడ్ ఎక్కించి ఇంజక్షన్ వేసేసరికి తెల్లవారితలకి మళ్ళీ ఎండోస్కోపీ చేసి ఏం లేదు, మామూలుగా నార్మల్గా పుడిపోయింది. వాళ్ళు అడిగారు, ఇది మామూలుగా వ్యాధి నిరోధక శక్తి బాడీలో ఎంత ఉందంటే ఏమి దీనికి మెయిన్ కారణం, ఏం చేస్తామని. యోగా చేస్తాడు ఆయన, యోగా మాస్టర్ అంటేనే ఇందుకే ఇంత ఎనర్జీ ఉంది. వార్త యోగా అన్నది ఈరోజు సమాజంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఉన్నటువంటి ఆదరణ మరెక్కడా లేదు. ముఖ్యంగా అది పుట్టింది పెరిగింది భారతదేశంలోనే. అలాంటి యోగాకు సంబంధించి గత 4 దశాబ్దాల కాలంగా యోగ సాధనలో కొనసాగుతూ ఎంతోమందికి యోగ విద్యని నేర్పిస్తూ శిష్యులను తయారు చేసి వారిని కూడా యోగాకు సంబంధించినటువంటి గురువులుగా మార్చి ఎందరికో కల్పించినటువంటి యోగా గురువు ఐవార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు గారు అయినటువంటి ఐవార్ రెడ్డి గారితో వారి శిష్యులతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం. నమస్తే ఐవార్ సార్. ముఖ్యంగా యోగా మీరు ఎప్పటి నుంచి ప్రారంభించారు? 35 సంవత్సరాలు అయిపోయింది. 35 సంవత్సరాలు. అప్పుడు మీరు యోగా ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి తేడా ఏంటి? పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు, కానీ అనారోగ్యాలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు అప్పటికంటే కూడా ఇప్పుడు అనారోగ్యాలు ఎక్కువ అయిపోయినటువంటిది. అప్పుడు మామూలుగా మేము యోగా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి క్రియ, నేర్చుకోవాలి అని అనుకున్నటువంటిది. కానీ తర్వాత మనకు అర్థమైంది ఏమంటే తప్పనిసరి యోగా అనేది ఇప్పటికి ఈ సమాజానికి తప్పనిసరి అవసరం. అంటే ఎలా అవసరం అంటారు? ఇప్పుడుండే అన్ని కల్తీ ఫుడ్, మనం నీరుతో సహా అన్ని కలుషితం అయిపోయింది, గాలి వరకు. అప్పుడు గాలి స్వచ్ఛంగా ఉండేటటువంటిది, నీరు మంచి నీరు కొలాయిలోని బాగా తాగి ఆరోగ్యం ఉండేటటువంటిది. కానీ ఇప్పుడు అంతా కూడా కలుషితం అయిపోయినటువంటిది. కాబట్టి గాలి నుంచి మన ఫుడ్ నుంచి అన్నీ కూడా అంత కలుషితం అయిపోయినాయి. కాబట్టి యోగా అనేది తప్పనిసరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా మీరు దాదాపు గత 2 దశాబ్దాల పైగా అనుకుంటాను 100 మంది వరకు మీరు శిక్షణ ఇస్తున్నారు గురువుగా. ఈ శిక్షణ ఇచ్చిన దానివల్ల మీరు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ప్రజెంట్ వచ్చే వాళ్ళు 80 కావచ్చు, కానీ కొన్ని వేల మంది మన కాడ లబ్ధి పొందినటువంటిది. కొన్ని వేల మంది, కొన్ని అప్పుడు ప్రతిరోజు 3 సెంటర్లు మనం రన్ చేస్తున్నటువంటిది. ఉదయం 5 నుంచి 6:30, మధ్యాహ్నం 11 నుంచి 12:30, సాయంత్రం 5 నుంచి 6:30, 3 క్లాసులుగా కూడా కొన్ని నిర్వహించినటువంటిది. కాబట్టి అన్ని క్లాసుల్లో కూడా జనాదులు మారడము, కొందరు వేరే ట్రాన్స్ఫర్లు అయిపోవడము, కొన్ని ఇండ్లు మారడము, ఇక్కడ నుండి చాలా దూరం అయిపోవడం, అట్లా అందరూ పోతే మిగిలింది 80 రెగ్యులర్గా. కాకపోతే ఫస్ట్ నుండి అయితే కొన్ని వేల మందికి మనక్కడ విద్య అభ్యసించుంటారని మన అవగాహన. ముఖ్యంగా మీరు ఉచితంగా ఈ వలన వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి మనశ్శాంతికి శాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏ విధంగా సంతృప్తిని పొందుతున్నారు? ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఏదైనా ఉద్యోగం వచ్చింది, మంచి స్థిర పని అంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ప్రతి ఒక్కరు కూడా నా ఆరోగ్యం బాగుంది, ఈ విధంగా నేను బాగా లబ్ధి పొందినాను, ఆనందంగా ఉంటే అదే మనకు ఆనందం. సరే, ఇంకోటి ముఖ్యంగా
పశ్చిమోత్తాసనం ఉంది. ఆ పశ్చిమోత్తాసనం గ్యాస్ ట్రబుల్కి ఉపయోగపడుతుంది అంటున్నారు. అట్లా ఏ ఏ ఆసనాలు చేసిన దానివల్ల ఏ ఏ రోగాలు తగ్గేదానికి అవకాశం? ఇవన్నీ చెప్పాలంటే లక్షల ఆసనాలు కదా, ఒక్కొక్క 84 లక్షల జీవరాశులు, ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క పేరు పెట్టినటువంటిది. అవన్నీ కూడా ఇప్పుడు ఒక ఆసనం ఒకదానికే పనిచేస్తుంది అనేది ఏం లేదు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారంటే హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, దాంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఆసనాలకు ఏ ఆసనాలు వేస్తే ఈ అనారోగ్య సమస్యలు తగ్గేదానికి అవకాశం? ముఖ్యంగా ప్రతిరోజు చేసుకోవాల్సింది ప్రాణాయామాలు. శరీరమే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పుడు శరీరానికి ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తామో మనసు కూడా అది మంచి ఎక్సర్సైజ్. ఆసనం ప్రాణాయామాలు కూడా తోటి కొన్ని ప్రాణాయామాలు అయితే తప్పనిసరి. ఇక ముఖ్యంగా కొన్ని పవన ముక్తాసనము, కొన్ని పశ్చిమోత్తాసనము, సూర్య నమస్కారాలు కొన్ని లైట్గా చేసుకునే పర్వాలేదు. అన్నీ అంటే కనుక అది చెప్పేదానికి చాలా టైం పడుతుంది, అది వివరించాలని చాలా టైం పడుతుంది. కాబట్టి అదంతా వాళ్ళు ఎవరికైనా అవగాహన ఉండే వాళ్ళు మేము ఇది నేర్చుకోవాలంటే ఏమంటే కనుక దానికి వివరించవచ్చు. వ్యాధిని ఏ విధంగా చేసుకోవాలంటే మనం దానికి వివరించవచ్చు. కాబట్టి ఎన్ని జబ్బులు ఉన్నాయి, ఎన్ని ఆసనాలు ఉన్నాయి. కాబట్టి దానికి అన్ని అంటే చెప్పలేము. అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది, గంటలు పడుతుంది. ఇప్పుడు ప్రజలకు కూడా గంటలు వినే ఓపిక కూడా లేదు. సార్, ముఖ్యంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నారు కదా, మీకు అనారోగ్య సమస్య ఎప్పుడన్నా వచ్చిందా? ఏ సమస్య రాలేదు. ఒకసారి మీరు కొన్ని ప్రాబ్లం ఏదో వచ్చి ఆపరేషన్ వరకు వెళ్ళినారని చెప్పి తెలిసింది. ఏ ఆపరేషన్ లేదు. ఒకసారి లోపల పేగులో కొంచెం ఓన్ పడి బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ రావడంలో కూడా భయంకరంగా వచ్చింది. ఇక ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఆ రోజు ఏదో పండగ, మహబూబ్ పేరు ఒక్కడే ఉన్నాడు కడపలో, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన కూడా ఆ రోజు అందుబాటులో ఊరికి పోయినాడు. సరే హైదరాబాద్ పోతా ఉంటే కూడా మధ్యలో ఎక్కువ అయిపోయి కర్నూలులో జాయిన్ కావాల్సి వచ్చింది. జాయిన్ అయినప్పుడు వాళ్ళు రాత్రి జాయిన్ చేసి ఇట్లా పల్స్ పడిపోయినాయి, బ్లడ్ అంతా చాలా ఎక్కువ పోయింది, సీరియస్గా ఉంది, ఇక్కడే జాయిన్ కావాల్సి వచ్చింది. కానీ అక్కడ తీసుకుపోయిన వాళ్ళు ఎండోస్కోపిక్ చేసి కొంచెం ఇది ఉంది, ఓళ్ళు పడిపోయింది, ముందు బ్లడ్ ఎక్కిచ్చేసి ఇతన్ని పల్స్ నార్మల్ వచ్చినాక పద్ధతి చూస్తామని, దీన్ని ఏదైనా దాన్ని ఏం చేయాలని పద్ధతి చూస్తామని. ఈ లోపల రాత్రి బ్లడ్ ఎక్కించి ఇంజక్షన్ వేసేసరికి తెల్లవారితలకి మళ్ళీ ఎండోస్కోపీ చేసి ఏం లేదు, మామూలుగా నార్మల్గా బుడిపోయింది. వాళ్ళు అడిగారు, ఇది మామూలుగా వ్యాధి నిరోధక శక్తి బాడీలో ఎంత ఉందంటే ఏమి దీనికి మెయిన్ కారణం, ఏం చేస్తామని. యోగా చేస్తాడు ఆయన, యోగా మాస్టర్ అంటేనే ఎందుకే ఇంత ఎనర్జీ ఉంది అంటే సార్, మామూలుగా ఒక పేగుకి ఓలు పడినా కానీ ఆపరేషన్ లేకుండా యోగా వల్ల బయటికి వచ్చాడంటే అది యోగా మహత్యం వల్లనే అంటారా? దాంట్లో వేరే 100% 100% అది వాస్తవం. ముఖ్యంగా మీరు దాదాపు చాలా మంది మీ దగ్గరికి మీ శిష్యులు వస్తుంటారు. వాళ్ళకి సంబంధించి ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చిన సలహాలతో వాళ్ళు సార్ ఈ సమస్య వల్ల మాకు బాగైంది అంటుంటారు కదా. అందరికీ బాగైంది. 100% మన కాడికి వచ్చానంతా ఫలితం తీసుకున్నలే. ఫలితం లేదు నాకు అనేదానికి ఒక్కరు కూడా దగ్గర కూడా చెప్పేదానికి అవకాశం లేదు. అవునులేండి. ఏ ఒక్కరు కూడా నాకు ఏమీ రాలేదు, ఫలితం రాలేడికి వస్తే అనేదానికి 1% కూడా ఛాన్సెస్ లేదు. 100% ఫలితాలు. దాంట్లో కూడా ఓన్లీ ఆరోగ్యమే కాకుండా వాళ్ళ మానసిక స్థితి, మా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, నా మైండ్ అంతా బాగలేదు, బాగా ప్రశాంతంగా ఉండా. మందు మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మందు తాగే అలవాటు ఉంది, వాటిని కూడా నేను త్యజించిన. మాంసం మానేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టోటల్గా వాళ్ళ బిహేవియరే మారిపోయినటువంటిది. ముందుకు ఇప్పటికి పోల్చుకుంటే కోపము కానీ మనలో ఉండే చెడు గుణాలన్నీ కానీ అన్ని కూడా తొలగించుకొని బాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం ఉంటుంది. ఓకే సార్. ముఖ్యంగా మీకు ఎక్కువ కోపం అంటారు కదా సార్, నిజమేనా? మీకు ఎక్కువ కోపం అంటారు, నిజమేనా? అది ఉండేది నాకు కూడా ఒకప్పుడు. అవునులేండి. కాకపోతే ఇప్పుడు కూడా కొంచెం కొందరికి ఉండొచ్చాము, కొందరు అనుకోవచ్చాము. ఎందుకంటే మనం ఇక్కడ క్రమశిక్షణ ఖచ్చితంగా పెట్టాలని గట్టిగానే మాట్లాడతాం కాబట్టి అది కొందరికి ఉండొచ్చు. దానివల్ల అది నా కోపం అనేది కాదు, కోపము కాదు, అది క్రమశిక్షణ పెట్టడం. మనసులో అందరినీ కూడా ఒక 100 మంది అన్నాడు, 100 మందిని కవరప్ చేయాలని ఒకరు మాట్లాడితే ఏమవుతుంది, అందరికి అంత డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ సమయం నుండి 1.5 సమయం ఒకరు కూడా నోరు తెరవకుండా అంటే కొంచెం
కఠినంగా ఉండాల్సిందే అక్కడ. తప్పదు. కఠినంగా ఉంటేనే అది క్రమశిక్షణగా రన్ అవుతుంది. సార్ ముఖ్యంగా మీ కుటుంబం గురించి, ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ మా తల్లిదండ్రులకు ఇద్దరు మగ పిల్లలము, 2 ఆడపిల్లలు. మీరు ఎన్నో నేను పెద్దోడిని, ఆడపిల్లలు 2 పెద్దోళ్ళు. మా అక్కగారు, మా తమ్ముడు అంటే మీరు చూసే ఉంటారు, తెలుసు. నాకు వచ్చేసి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి, అమ్మాయి ఈమె. బాబు వచ్చేసి జాబ్ చేస్తున్నాడు యూనియన్ బ్యాంక్లో. చిన్న పాప హైదరాబాద్. సార్ అందులో ఫైనల్గా ముఖ్యంగా ఈ యోగి వేమన యోగా సెంటర్ అన్నది ఇది కలకాలం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, మీరు కోరుకుంటున్నారు. అది కలకాలం ఏ విధంగా కొనసాగడానికి మీరు స్టెప్స్ వేస్తున్నారు? కొందరిని తయారు చేస్తున్నాము, ఇంకా కొందరిని ఒకరిద్దరు ఏమన్నా. ఈ అబ్బాయి కూడా బాగానే చెప్తా ఉన్నాడు. ఇంకా గిరి అని ఆయన టీచరు, ఆయన కూడా ఉంటే ఇప్పుడు పిలిపిస్తాం అనుకుంటే ఆయన టీచర్ కాబట్టి ఇంకా దారిలో అన్న వస్తా ఉన్నాడు. అవునులే. గిరి ఈయన తయారు, ఇంకా కొందరు కూడా ఎవరన్నా ముందుకు వస్తే కనుక రమ్మని చెప్పమని చెప్తాను. నేను కూడా అందరితో పదే అదే చెప్పేది, నాతోనే అంతం కాకూడదు, నేను పోయిన తర్వాత కూడా ఈ క్లాస్ ఇలాగే నడవాలి, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.